స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? మరి దేవుని ప్రజలమైన మనము దేవునికి దగ్గరగా జీవించడమే దేవుడు కోరుకుంటున్నా. మరి దేవుడు కోరుకుంటున్నాడు కనుక లెంటీ డేస్లో ప్రవేశించి ఉన్నాం. ఈ దినము రెండో దినం కనుక నిన్నటి దినం భస్మ బుధవారం జరిగి మొదటి దినం మీరు సన్నిధికి వచ్చారా? అలాగే రెండో దినాన్ని కూడా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలని ఈ 40 దినాలు దేవునికి దగ్గరగా జీవించి దేవునితో గడిపి దేవునికి మాదిరిగా మనం అంటే దేవుడు చూపించిన మాదిరిని మనము కూడా అవలంబించి దేవుని హృదయానుసారంగా మారిపోవాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతూ మనకిస్తున్న వాళ్ళు, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక దేవుడు మన యందు నిలిచి ఉండాలంటే మనం చేయవలసింది ఏంటంటే దేవునికి ఇష్టంగా జీవించడం, దేవునికి దగ్గరగా జీవించడం, దేవునితో నడవడం, ఆయన కట్టడలు అనే విధులు అనుసరించి నడవడమే మనము ఆయన యందు నిలిచి ఉంటాము. కనుక మనం ఎప్పుడైతే ఆయన యందు నిలిచడం, ఆయన మన యందు నిలిచి ఉండి మనల్ని నడిపిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ దినం మన పరిస్థితులు ఏదైనా సరే, నేను నమ్ముతున్నాను, మన పరిస్థితులు ఏదైనాను సరే విడిపించగల సమర్థుడు ఆయన. ఆ సమర్థుని యొద్దకు అలాగే మనం వద్దామా అని ఈ రోగాన్ని బట్టి, వ్యాధిని బట్టి, శోధనను బట్టి, నిందలు బట్టి, అవమానాలను బట్టి నువ్వు కృంగిపోవద్దు నా సహోదరుడా, సహోదరి. నీ కలిగి ఉన్న వ్యాధి బాధలన్నీ ఆయన తొలగించడానికి సమర్థుడు. ఉదయాన్నే ఆయన సన్నిధికి, ఆయనకు దగ్గరగా రావడానికి ప్రయత్నం చేద్దామా? ఆయన నిన్ను, నన్ను, మనందరినీ విడిపించి తన మార్గంలో ఆయన నడిపించడానికి ఇష్టంగా ఉంటాడు. కనుక నువ్వు చేయవలసింది ఒకటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. నువ్వు నా కోసమే కల్వరిగిరిలో సిలువ మానుపై వేలాడి ప్రాణాన్ని పెట్టావు, నీ రక్తాన్ని చిందించావు, అది నా కోసమే ప్రభు అని ఒక్కసారి నీ మనసులో ఒప్పుకోగలిగితే ప్రభువు ఏమంటున్నాడంటే ఆయన ఎవరైతే ఒప్పుకుంటారో వారి పక్షంగా ఆయన కార్యం చేయబోతున్నాడు. కనుక ఈ దినం నేను పాపినని ఒప్పుకొని ఆయన నాకు నా కష్టంలో, నా శోధనలో, నా బాధలో, నా వ్యాధిలో నాకు సహాయం చేయి ప్రభు అని, నాకు దిక్కు నీవే అని ఆయన కాళ్ళ మీద నువ్వు పడగలిగితే, ఆయన దగ్గర ఒప్పుకోగలిగితే ఆయన గొప్ప దేవుడు నిన్ను విడిపిస్తాడు అని తెలియచేస్తూ నువ్వు బహుగా ఫలిస్తావు. నీ యందు ఆయన నిలిచి ఉంటాడని, నీ వ్యాపారం, వ్యవసాయం అన్నిటిలో బహుగా నువ్వు ఫలిస్తావని దేవుని వాక్యం సెలవిస్తుందని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి స్తోత్రాలు. ఎవని యందు నేను నిలిచిన వాడు బహుగా ఫలిస్తాడంటున్న ప్రభా, మీరు నిలిచి ఉన్నా నేను ఈ వాగ్దానం యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్న వారందరి జీవితాల్లో ఉంచమని, కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. రోగులు ఎవరైనా ఉంటే ముఖ్యంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇప్పుడు వెంటిలేటర్ల మీద హాస్పిటల్స్కి నైనా బెడ్ రిటర్న్ అయిపోయి అనేక మంది ఉన్నారు ప్రభు, వారందరినీ మీరు కరుణించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభు మీ చిత్తము అందరి పట్ల జరిగించమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ దినం మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి యుద్ధాలు జరగకుండా ఆపమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎవరైతే జరిపించుకుంటారో వారందరి జీవితాల్లో నీ కృప, దీవెన, ఆశీర్వాదాలు మెండుగా మీరు దయచేయమని, సంవత్సరం అంతా ఈ దయకిరీటాన్ని ఉంచమని, ఇద్దరిని బడి చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని
యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డరా, ప్రభు మనందరినీ బలపరిచారని నమ్ముతున్నాను. మరి ఈ దినం మరి నేను బస్మ దూరం ఇది లెంటి డేస్ ప్రారంభమై ఇది 2వ దినంగానే ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలని, దేవుని దీవెనలు పొందాలని తెలియజేస్తూ, దేవుని దగ్గరగా జీవించాలని తెలియజేస్తూ, దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.